నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. ఇవాళ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అహ్మదాబాద్ లో ఘోర విమాన దుర్ఘటన, 240 మందికి పైగా మృతి. ఘటనా స్థలానికి చేరుకున్న మోడీ విమాన ప్రమాదంపై సమీక్ష. మధ్యప్రాచ్యంలో యుద్ధవేరి, ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపై దాడి. ఇరాన్ సైనిక చీఫ్ మృతి, ఇజ్రాయెల్ దాడుల్లో హుస్సేన్ సలీం కన్నుమూత. తలరాతే మార్చింది విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికుల అద్భుత కథలు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ, 33 మందికి స్థానచలనం. యాదగిరిగుట్టలో భక్తులకు షాక్, వ్రతం టికెట్ ధరలు భారీగా పెంపు. స్టాక్ మార్కెట్లు కుదేల్, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో భారీ నష్టాలు. వాయు రవాణా షేర్లకు పాక్, విమాన ప్రమాదంతో బోయింగ్ ఇండిగో పతనం. ఇక బులెటిన్ లో వివరాలకు వెళితే, అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ లోని హిత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన సంఖ్య A1171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. అహ్మదాబాద్ నగర శివార్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ విమానం కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సహా మొత్తం 245 మంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు, రాష్ట్ర అగ్నిమాపక దళాలు మరియు స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. అయితే సాంకేతిక లోపం లేదా ఇంజిన్ వైఫల్యం వంటివి కారణమై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులు భావిస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు చేరుకున్నారు. నేరుగా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఇది దేశానికి తీరని నష్టమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ప్రమాదానికి గల కారణాలను త్వరగా గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు వేగవంతం చేస్తుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై వైమానిక దాడులు నిర్వహించింది. మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా రాజుకుంటున్న అగ్ని జ్వాలలు ఇప్పుడు యుద్ధభేరిగా మారాయి. ఇజ్రాయెల్ ఈ రోజు ఉదయం ఇరాన్ లోని కీలక అణు స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ఈ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ అణుబాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని, ఇది తమ దేశ భద్రతకు తీవ్ర ముప్పు అని ఇజ్రాయెల్ గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం మరింత తీవ్రమైంది. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ కు చెందిన కీలక సైనిక ఉన్నతాధికారి ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఈ రోజు ఉదయం ఇరాన్ లోని అణు స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కు చెందిన అత్యంత కీలక సైనిక నాయకుడు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడిలో సలామీ లక్ష్యంగానే జరిగిందా లేదా అనుకోకుండా జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఆయన మరణాన్ని ఇరాన్ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఒకవేళ ఇది నిజమైతే ఇది ఇరాన్ కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినప్పటికీ ఈ విషాద ఘటనలో అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన కొందరు ప్రయాణికులు కథలు ఆశను చిగురింపజేస్తున్నాయి. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 200 మంది పైగా ప్రాణాలు కోల్పోగా కొందరు అదృష్టవత్తు ప్రాణాలతో బయటపడ్డారు. విమాన ప్రయాణానికి చివరి నిమిషంలో ఆలస్యం కావడం, టికెట్ రద్దు చేసుకోవడం లేదా చివరి క్షణంలో వేరే విమానాన్ని ఎంచుకోవడం వంటి కారణాలతో కొందరు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకత, సామర్థ్యం పెంచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం 33 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో పాటు శాఖాధిపతులు,
కీలక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా ఈ బదిలీలో మార్చారు. కొన్ని జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు షాక్ తగిలింది. వ్రతం టికెట్ ధరలు భారీగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ రోజు నుండి ఆలయంలో నిర్వహించే వివిధ వ్రతాలకు పూజలకు సంబంధించిన టికెట్ ధరలను ఆలయ అధికారులు భారీగా పెంచినట్లు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ధరలకు అదనంగా 50% నుండి 100% వరకు పెంచినట్లు తెలుస్తుంది. ఈ ధరల పెంపుతో సామాన్య భక్తులపైన ఆర్థిక భారం పడుతుందని, ఇది సరికాదని కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ నష్టాలతో పతనమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. యుద్ధ భయాలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్టాక్ మార్కెట్ లోని వాయు రవాణా రంగానికి తీవ్ర షాక్ నిచ్చింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తో పాటు భారతీయ విమానయాన సంస్థల షేర్లు కూడా పతనమయ్యాయి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన వార్త వాయు రవాణా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ ప్రమాదం కారణంగా విమానాన్ని తయారు చేసిన బోయింగ్ కంపెనీ షేర్లు ప్రపంచ మార్కెట్లలో 7% వరకు పడిపోయాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.